అడిగిన సార్ చాలా బాధతోని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్ తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు ఫైరింగ్ రేంజ్ లో అని సభ దృష్టికి నేను తీసుకొని వచ్చిన అధ్యక్ష. AK-47 వెపన్ తోని 10 రౌండ్లు, SLR వెపన్ తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్ తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారి సతీమణి వారి ఫ్రెండ్స్ తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లు అన్ని దూసుకపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి ఇలా కాలికి బుల్లెట్ తగిలింది. ఇది మీరు చెప్పింది పూర్తిగా వాస్తవము, ఇది అవాస్తవం కానే కాదు. ఇది ఒకటి. రెండోది, ఇలా 337 మంది హోంగార్డులని కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులని సిరిసిల్లాకి జగిత్యాలకి ట్రాన్స్ఫర్ చేసిరు. జగిత్యాల నుంచి సిరిసిల్లా నుంచి వచ్చిన హోంగార్డులు 186 మంది దగ్గర సిపి గారు లక్ష రూపాయలు తీసుకొని 1,86,00,000 వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండ్రు. పెద్దపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఆ హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇది నేను చెప్పింది 100కి 100 వాళ్ళు నిజము. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇనోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష? దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా. ఒక సిపి గారు ఆడ కూర్చొని ఇవన్నీ జల్సాలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బడే ఖానా పేరు మీద అధ్యక్ష ఇలా ఒక్కొక్క SHO ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు ఇలా వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. నేను చెప్పింది ముమ్మాటికి నిజము. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. దీనివల్ల IPS ఆఫీసర్లకి IAS ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా నేను అందరు IPS ఆఫీసర్లను నేను అంటలేను. ఖచ్చితంగా దీని మీద సిట్ అయ్యాలి. ఇలా నా మీద CID ఎంక్వైరీ చేసిరు, ఏం లేకుండా CID ఎంక్వైరీ సిపి గారి మీద వేయండి. నేను చెప్పినది తప్ప అబద్ధమా అది చేయండి, ఎంక్వైరీ చేయండి. దీనివల్ల నష్టం ఎవరికైతుంది? దీనివల్ల నష్టమయ్యేది ప్రభుత్వానికే కదా. ఇలా ఇదే ప్రభుత్వానికి నేను చెప్పింది ఎవిడెన్స్తో సహా బయట పెట్టిన తర్వాత ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరంటే దీని మీద ప్రభుత్వానికి సిపి గారి మీద ఏం ప్రేమ? నేను చెప్పింది ఒక్కటే కాదు. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి SHO ముచ్చట మీకు చెప్పిన. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి కానిస్టేబుల్, SI, CI, హోంగార్డులు, హెడ్ కానిస్టేబుల్ల ముచ్చట వాళ్ళ పక్షాన మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నా అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా అధ్యక్ష ఇంకోటి కూడా కరీంనగర్ జిల్లాలో ఇప్పటిదాకా ఇలా సరెండర్స్ ఇవ్వలేదు, PRCలు ఇవ్వలేదు, ఎరియర్స్ ఇవ్వలేదు. దయచేసి కరీంనగర్ జిల్లా పక్షాన ఉన్న పోలీస్ ఆఫీసర్ పక్షాన, ప్రతి కానిస్టేబుల్ పక్షాన, ప్రతి హెడ్ కానిస్టేబుల్ పక్షాన, ప్రతి ASA పక్షాన, ప్రతి SA పక్షాన దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళ సరెండర్ లీవ్స్ కానీ ఎరియర్స్ కానివ్వండి, TL, DL కానీ దయచేసి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ ప్రభుత్వానికి మాత్రం పూర్తిగా చెడ్డ పేరు తెస్తా ఉన్నాడు అక్కడ సిపి గారు. ఎగ్జాంపుల్ నిన్న కూడా చెప్తా ఉన్నాను. నిన్న ఇల్లంతకుంటలో రాముల వారి కళ్యాణం అయింది. ఆడి రివ్యూ మీటింగ్కి సిపి గారు రాలేదు. ఎందుకు రాలేదు? కరీంనగర్ జిల్లాలో ఉన్నది సార్, కరీంనగర్ జిల్లాలో ఉన్నది చిన్న జిల్లా, ఒకటే పెద్ద టెంపుల్. ఆ టెంపుల్కి రివ్యూ మీటింగ్కి సిపి గారు ఎందుకు రాలేదు? నిన్న అవుతుంటే కూడా నిన్న వచ్చి తూతు మంత్రంగా వచ్చిండ్రు, మంత్రి గారితో వచ్చిర్రు. మంత్రి గారు మళ్ళీ హుస్నాబాద్ పోవాలి, పొన్నం ప్రభాకర్ గారు ఓకే ఐ అండర్స్టాండ్, ప్రభాకర్ గారు వేరు. మంత్రి గారు పోగానే 5 నిమిషాలు అక్కడ దాదాపు 50,000 మంది ఉంటారు. 50,000 మంది దాకా కళ్యాణానికి వచ్చినప్పుడు సిపి గారు లేచి మంత్రి గారు వెళ్ళిపోగానే మంత్రి గారు పోయిన 5 మినిట్స్గానే పోయాడు. మంత్రి గారిది తప్పు పడతలే నేను. గౌరవ మంత్రి గారు అక్కడ హుస్నాబాద్కి పోవాలి, వారి దగ్గరికి పోవాలి, వచ్చిపోయారు, బట్టలు ఇచ్చిపోయారు. కానీ ఈ సిపి గారికి మీద ఏం ప్రేమ అనేది మీరే ఆలోచన చేయండి. దీనివల్ల ప్రభుత్వం పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చెడ్డ పేరు తెస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సిపి గారి మీద యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. గౌరవ జిల్లా మంత్రి గారు రిప్లై ఇస్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ గారు దయచేసి ఇది మీరు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, గౌరవ BC శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చాలా ఆవేదనతోటి ఆవేశం కూడా చెప్పిండు అధ్యక్ష. వారు మాకు తెలుసు అధ్యక్ష 1984లో కూడా నేను వారు
బీసీ సమసంఘన పరిషత్తులో పోరాటం చేసిన అధ్యక్ష. కానీ ఆ రోజు చాలా గొంతుగా బలంగా బీసీ గొంతు వినిపించిన అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చినాక గొంతుకు తగ్గిందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. చెప్పండి ప్లీజ్ అధ్యక్ష. వారు చెప్పిన ప్రకారం అధ్యక్ష, వారు చెప్పిన ప్రకారమే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పిన అధ్యక్ష. మళ్ళీ వారు ఏం మాట్లాడుతున్నారంటే నేను క్లియర్ చెప్తాను అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడదంటే 100% బీసీల ఓట్లు మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వం ఏర్పడిచే అధ్యక్ష. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చెప్పారంటే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్న అధ్యక్ష. నేనేమన్నా రాజ్యాంగ పరిధమని పక్కకు పెడదాం అధ్యక్ష. ఈ రోజు 80,000 నుంచి 1,00,000 కోట్ల టెండర్లు ఇచ్చిన అధ్యక్ష. మరి ఆ 42%లో మా వాటా ఎంత ఇచ్చిండ్రు? మీరు ఎప్పుడన్నా చర్చ పెట్టండి. మీరు నిలిచిన ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, అందులో బీసీలకు ఎన్ని కేటాయించారు, అందులో తెలంగాణ కాంట్రాక్టులకు ఎంతమంది ఇచ్చిండ్రో దయచేసి గౌరవ మంత్రి గారు చెప్పాలని భావిస్తున్న అధ్యక్ష. అధ్యక్షం కూడా ఆత్మగౌరవం బాధని చెప్పారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఆరోగ్యంగా తమను ముందరుగుణంగా రిక్వెస్ట్ చేసిన ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన అక్కడ ఒక పెద్ద కంపెనీలన్నీ కూడా నియోపోలిస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ భవనాలు కన్స్ట్రక్షన్ చేయకపోవడం వలన ఈ డెబ్రీస్ కంకర మొత్తం తీసుకుపోయి ఆ యొక్క ఆత్మగౌరవ భవనాలు మొత్తం కప్పేసిన అధ్యక్ష. ఇప్పుడు అవి రిమూవ్ చేయాలంటే వాళ్ళ స్థలాలు వాళ్ళకు తెలియాలంటే సుమారు ఒక 20 నుంచి 20 కోట్లు అయితే మాత్రమే ఆ డెబ్రీస్ అయితే. నేను గౌరవ మంత్రి గారిని ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు ఆ ఏదో స్థలాలు ఉన్నారో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆ డెబ్రీస్ మొత్తాన్ని తీయించేస్తే వాళ్ళ స్థలాలు వాళ్ళు కనబడే విధంగా ఉంటాయని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండో ఇష్యూ అధ్యక్ష, మీరు కార్పొరేషన్ అని చెప్పిన అధ్యక్ష. డెఫినెట్ మొన్న క్వశ్చన్కు ఆన్సర్ ప్రభుత్వం నుంచి ఒక ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. మేము ఏ కార్పొరేషన్కు రూపాయి ఇవ్వలేదు, 0 అని చెప్పి ప్రభుత్వమే ఇచ్చారు అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరుతున్నాను, మీరు కార్పొరేషన్లు వేసిండ్రు సరే, మీరు ₹1 ఇవ్వలేదు, కనీసం ఆ కార్పొరేషన్లకు ఒక చైర్మన్ అని వేయండి. ఈరోజు చైర్మన్ లేకపోతే మా బీసీ మీరు అవమానపరిచినట్టా కాదా? కార్పొరేట్ వేసిర్రు కానీ వారు చైర్మన్ లేకపోతే ఎండీతో నడిపిస్తే బీసీలకు అవమానం జరిగిందని మీరు ఇమ్మీడియట్గా మీరు ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి, 0 నుంచి 100 కోట్లు పెట్టండి. దాంతోపాటు ఆ కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించి ఆ బీసీల గౌరవాన్ని కాపాడారు అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇంకోటి ఓవర్సీస్ స్కాలర్షిప్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి ఫేజ్లో 10 లక్షలు తీసుకున్న వాళ్ళు అమెరికాలో, లండన్లో స్థిరపడ్డారు. వాళ్ళు రెండో ఫేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు రెస్టిగేట్ అయ్యి ఇండియాకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. వెనువెంటనే ఆ రోజు శీతకాలంలో ఆన్సర్ ఇచ్చారు 3 నెలలు పంపిస్తామని. కానీ ఇంతవరకు అధ్యక్ష సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ రాక విద్యలందరూ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఓవర్సీస్ స్కాలర్షిప్లో సెకండ్ ఫేజ్ అమౌంట్ పంపించేసి ఆ బిడ్డల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వం కొడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అధ్యక్ష, మీరే బీసీ డిక్లరేషన్ పెట్టిండ్రు, వారు మాట్లాడిన గంట మాట్లాడిన నేను ఒక 2 నిమిషాలు మాట్లాడు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా ఉన్నాయని మేము కేంద్రంలో అధికారానికి వస్తే చేస్తామన్నారు. సభాష్, మీ కేంద్రం ఎప్పుడు వస్తారో చేయండి, కానీ మీ చేతిలో ఉన్న పని ఈ బడ్జెట్లో 20,000 కోట్లు పెడతారు అధ్యక్ష. ఎన్ని పెట్టారు అధ్యక్ష? మంత్రి గారు మీకు మాట్లాడాలి కదా, ఫస్ట్ ఇయర్ 20,000 పెట్టలేదు, రెండో ఇయర్ 20,000 పెట్టలేదు, ఈసారి 20,000 పెట్టాలి కదా. నేను ఏమంటాను, సమసంఘన పరిషత్ ఉన్న గొంతు మీరు ఎంపీగా అయినరు, ఇప్పుడు మంత్రిగా అయినట్టు డెఫినెట్గా బీసీ సంఘమే. ఆ గొంతు కూడా 20,000 పెడితే నేను సంతోషపడ్డ అధ్యక్ష. ఇక్కడ నుంచి అయినా 20,000 కోట్లు కొట్లాడి ఈ యొక్క బీసీలకు మీరు చేయాలని చెప్పి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఆర్టీసీ చైర్మన్ అధ్యక్ష, ఒక చాలా ముఖ్యమైనది. ఆ రోజు కేసీఆర్ గారు ఆర్టీసీ చైర్మన్ కూడా 2 సార్లు బీసీ కేటాయించి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఆర్టీసీ చైర్మన్ ఈక్వల్ టు మంత్రుడు కాబట్టి ఈసారి ఆర్టీసీ చైర్మన్ ఉండగా మీరు కొట్లాడి ఒక బీసీ బిడ్డకు, మీ కాంగ్రెస్ ఇచ్చుకొని బీసీ బిడ్డకు ఒక ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా